సమంత నాగచైతన్య విడాకుల పట్ల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ముదుమారంగా ఈ విషయమై మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. తన లీగల్ నోటీసులో ఈ విధంగా పేర్కొన్నారు. కేవలం తన గౌరవానికి, ఇమేజ్కి భంగం కల్పించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో సమంత నాగచైతన్య పేర్లను అడ్డంగా పెట్టుకుని కొండా సురేఖ అడ్డగోలు నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమాల నటుల పేర్లను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం చాలా దురదృష్టకమన్నారు. ఇలా వాడుకోవడానికి సిగ్గు లేదా? అసలు ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. కొండా సురేఖ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేసి క్రిమినల్ కేసులు కూడా పెడతానని కేటీఆర్ హెచ్చరించారు. ఏమన్నా తప్పు చేసింటే, ఎవరైనా వేధించుంటే, బెదిరించుంటే, ఫోన్ ట్యాపింగ్ చేసింటే, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ a lie detector test or a narco analysis test. Will Revant Reddy or Kishan Reddy come forward and do the same? నేను చెప్తాను, నేనే హీరోయిన్ బెదిరించలేదు, నేనే ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, నేను చెప్పిన తప్పైతే నువ్వు కూడా ఇద్దరం కలిసి చేద్దాం. ఎట్లా ఉందంటే, నేను చల్లుతాను బురద, నువ్వు కడుక్కో, ఇదేం దిక్కుమలుతాను. సో ఇద్దరం వచ్చి కూర్చుందాం, ప్రజల ముందు తెలుసుకుందాం. ఇక ఈ విషయమై మంత్రి సురేఖ స్పందిస్తూ కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆ ఆవేదనతో విమర్శలు చేశా. నేను చేసిన ప్రతి వ్యాఖ్యలపై నేను తీవ్రంగా బాధపడ్డా. అందుకే రాత్రి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా అంటూ సురేఖ తేల్చి చెప్పారు. సమంతను ఉద్దేశిస్తూ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయటం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు కేవలం నాకు అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యదా భావించవద్దు, దయచేసి క్షమించండి అంటూ మంత్రి కొండా సురేఖ సమంతకి ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు.